సరే, నా పేరు పూర్ణచంద్రరావు. శిలభాస్కర్ నాకు సొంత బామర్ది అవుతాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఎవడో అబ్రహాం అబ్బాయికి ఎవరో ఫోన్ చేసి గొడవ ఉందన్నమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు, మీరు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను చెప్పి ఎవరికి ఫోన్ చేశాడు. వాళ్ళ నరేష్ అనే ఫ్రెండ్ మా గిద్దెన్ గారికి ఫోన్ చేసి, నువ్వు రారా ఇట్లా గొడవ అవుతుందని చెప్పేసి మనోడిని బలవంతంగా అన్నం తిన్నవన్నీ ఇంటికి వచ్చి బలవంతం తీసుకెళ్లారు. నరేష్ అనే అబ్బాయి ఇంటికి వచ్చి తీసుకెళ్లారు అనమాట. ఎట్లా జరుగుతుందిరా, నువ్వు రావాలరా అని. అన్నం తిన్నవాడిని ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు మా వాడిని. 11:30కి నైట్ 11:30కి ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇది అంటే ఇది నా 20 నిమిషాలు తాగట్లేదు, అసలు తాగట్లు ఏం చేయట్లా. అలాంటి బలవంతంగా బియ్యం తాగిచ్చి వాడిని తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇప్పించి బలవంతంగా ఇప్పించి వాళ్ళు కావాలని కొట్టి అక్కడ కావాలి పడేశారు. అక్కడ అది యాక్సిడెంట్ గా జరిగినట్టు నాకు అనిపించట్లేదు. అసలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బండికి కానీ అక్కడ వెనకాల కానీ చిన్న దెబ్బ జరగలేదు. దెబ్బ తగినంటే మావానికి జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ మనకు పడిపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తగలేదు, కానీ అది వెనక తగిలింది. బండి మీద ఎప్పుడు వెనక పడడం. ఓకేనా, మాకెందుకో దీని మీద అనుమానాలు ఉన్నాయి. కావాలని తీసుకెళ్లి కొట్టి వాడిని ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించారు వాళ్ళు. ఆ నలుగురు, నేను నరేష్ అనే అబ్బాయి తీసుకెళ్లి వారితో 4 రోజులు సంవత్సరం చేసేవాడు. అలాంటి వాడిని తీసుకెళ్లి కావాలని తీసుకెళ్లి కొట్టి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. గొడవలు ఏం ఉన్నాయి, అంతమంది సంవత్సరం ఉన్నారు. మేమే ప్రార్థన పెట్టుకుని మరి వద్దు అలాంటి సంవత్సరాలు వద్దురని మేమే మన మనసు మార్చుకొని వాడు ఏసీ టెక్నీషియన్ గా ట్రైనింగ్ వెళ్తారు 4 రోజుల నుంచి. అది వాళ్ళకి నచ్చలేదు, అది వాళ్ళ ఫ్రెండ్ నచ్చలేదు. వాళ్ళు ఇట్లా భయపడతాని చెప్పి వాళ్ళకి నచ్చలేదు. దానివల్ల నేను బలవంతంగా తీసుకెళ్లి ఇట్లా గొడవ ఇట్లా ఫ్రెండ్ కి ఇట్లా టర్నాట్ రోడ్ సూసైడ్ చేసుకున్నానరా, నువ్వు రావాలని బలవంతంగా నమ్మించి తీసుకెళ్లి తాగిపిచ్చి వాడిని కొట్టి అది యాక్సిడెంట్ కి చిత్రీకరించారు వాళ్ళు. ఆ బండికి గాని వెనక కూర్చోడానికి చిన్న దెబ్బ కావాల, కానీ మొత్తం కంపే మళ్ళీ మొత్తం ఆ ఏదైతే కాలం ఉందో మొత్తం కంప రాళ్లే. నాకు ఫైనల్ ఏంటంటే ఇది మాత్రం ముమ్మాటికి హత్యే. కావాలి 4 ఫ్రెండ్స్ తీసుకెళ్లి వాడిని కొట్టి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. ఇది ముమ్మాటికి హత్యే. మాకు న్యాయం జరగాలి, మా అక్క మా బావకి న్యాయం జరగాలి. వీళ్ళు ఆల్రెడీ అంత ముందు ఒక అబ్బాయిని ఎట్లా తీసుకెళ్లి కొట్టారు. ఎట్లాగే 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని తీసుకెళ్లి కొట్టి పొన్నెరు కొట్టి పంపించారు. అందువల్ల దాన్ని బట్టి మాకు ఇది కూడా అట్లాగే అనుమానంగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, అక్క మీరు కూడా రండి, కిరణ్కి సీరియస్ గా ఉంది అని చెప్పాడు. ఏమైంది ఎలా ఉంది అని నేను అడిగితే, మేమందరం కలిసి వెళ్ళాము, మేము బైక్ మీద వెళ్ళాము, మా అందరికి ఏం కాలేదు, వాడికి దెబ్బలు తగిలినాయి, మీరు అర్జెంట్ గా రండి అని చెప్పేసి అన్నాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మేము వచ్చిన దాకా కూడా ఆగకుండా వాళ్ళు సంతకాలు పెట్టేసి పరారీలో ఉన్నారు. మా తమ్ముడికి అయితే సీరియస్ గా ఉంది. ఇప్పుడు 2 రోజులు పోరాడి వాడు చనిపోయాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, కానీ వాళ్ళ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకైతే ఈ విషయంలో న్యాయం కావాలి. మాకైతే అనుమానాలు ఉన్నాయి వాళ్లే చేశారని. మీడియా వాళ్ళు ఖచ్చితంగా మాకు సహకరించి మాకు ఇది చేయాలని కోరుకుంటున్నాను, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళ 4 జిడిగాని తీసుకెళ్లారు. అక్కడ ఏం చేశారో తెలియదు. వీళ్ళు లైట్గా చంపేశారు సార్ మా పిల్లల్ని. అంత ముందు నుంచి వాళ్ళ సావాసానికి వెళ్తా మేము వాడు మారాలని చెప్పి 5 వారాల పాస్ కుడుకులు పెట్టుకున్నాం. మేము ప్రార్థనకి వెళ్తాం, కంప్యూటర్ క్లాస్ కి ఇక్కడ తుళ్ళూరు వెళ్తున్నాడు. అంత గాడిద తుళ్ళూరులో కూడా కనుక్కోండి. ఆ తుళ్ళూరులో కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళి 5ంటికి వచ్చి 9ంటికి వెళ్ళి 5ంటికి వస్తున్నాడు. 2 నెలల బట్టి బయటకి వెళ్తా. వీళ్ళు కావాలనే తీసుకెళ్లారు సార్, కావాలనే మా కొడుకుని చంపేశారు. మాకు న్యాయం కావాలి సార్. ఎలాంటిదంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు శిక్షించాలా, వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. అది నేను మీడియాలో ఏది కూడా ఇంతవరకు రాలేదు సార్. మా కాడికి కనీసం ఫోన్ చేసి ఎట్టాగుందని కూడా మమ్మల్ని అడగలేదు సార్. ఇంతవరకు రాలేదు, శవంకాలకు రాలా. కనీసం ఎట్టాగుండాడు పేషెంట్ అని కూడా మమ్మల్ని కనీసం స్పందించలేదు సార్. అసలు ఇంతవరకు రాలేదు. 4 రోజులు వాళ్ళకి అయినా కానీ మా కాడకి రాలేదు. వాళ్ళ వాళ్ళు కూడా మాకు ఏం కావాలా, మీరు ఏదన్నా కానీ ఈ మీడియాలో మాకు న్యాయం చేయండి సార్. అమరావతి పోలీస్ స్టేషన్ అది.